హాయ్ అండి. నమస్తే. ఇవాళ మన గార్డెన్‌లో కొన్ని వెజిటబుల్స్ అలాగే ఆకుకూరలనైతే హార్వెస్ట్ చేసుకుందామండి. చక్కగా మనకి నేతి బీరకాయలు, అలాగే పొట్లకాయి, సొరకాయలైతే చక్కగా హార్వెస్ట్ చేశామండి. అలాగే గోంగూర కూడా మంచిగా హార్వెస్ట్‌కొచ్చింది. ఇది థర్డ్ టైమ్ హార్వెస్టింగ్ అనమాట. ఓకే అండి. డీటెయిల్డ్‌గా మనం ఏ విధంగా హార్వెస్ట్ చేసుకుందామని గార్డెన్‌లోనికి వెళ్లి చూసేద్దాం రండి. ఓకే అండి. ముందుగా చూడండి సొరకాయ అయితే చక్కగా వచ్చిందనమాట. ఇది లేతగా ఉంది. నెట్ కట్టామనమాట. చెట్టుకి బరువవుతుందని జెప్పేసి, అందుకని జెప్పేసి దీన్ని హార్వెస్ట్ చేద్దామని ముందుగా అయితే నెట్‌నంతా కూడా రిమూవ్ చేసేసామండి. రిమూవ్ చేసిన తర్వాత సొరకాయనైతే హార్వెస్ట్ చేసాము. ఓకే అండి. ఈ సొరకాయ తోటైతే నేను సొరకాయ కర్రీ చేశాను. అది సాహిత్య రాజుస్ కిచెన్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. మీరు తెలుసుకోవాలనుకుంటే ఏ విధంగా రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి వెళ్లి సెర్చ్ చేయండి. అలాగే ఈ సొరకాయతోటి ఇంకా ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చో మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో నాతోటి షేర్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు మనము ఈ సైడ్ గార్డెన్‌లోనే గోంగూర చక్కగా వచ్చిందండి. ఇది బెండకాయ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తుందొచ్చేసి ఒకటే కాయ వచ్చిందని చెప్పేసి బెండకాయని సీడ్స్‌కి అలాగ వదిలేసానండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. నెక్స్ట్ ఇప్పుడు మనం గోంగూరనైతే హార్వెస్ట్ చేద్దామండి. ఈ గోంగూర వచ్చేసి సీడ్స్ ద్వారా జర్మినేషన్ చేసినటువంటి గోంగూర అనమాట. చూడండి చాలా చక్కగా వచ్చేసిందనమాట. ఇప్పుడు ఈ గోంగూరనైతే మొక్క అంతా కూడా పీకేసుకోకూడదండి మనం. చక్కగా ఈ ఆకుల వరకే గిల్లేసుకున్నామంటే మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ కల్లా మళ్ళీ మనకి చక్కగా గోంగూర అనేది మళ్ళీ చెట్లకు వస్తుందనమాట. ఎప్పుడైనా సరే గోంగూరను మాత్రం ఈ విధంగానే హార్వెస్ట్ చేసుకోవాలండి. ఒకవేళ కొమ్మలేమైనా మధ్యకి తుంపొచ్చు కానీ మొక్కంతా కూడా మనము పీకేయకూడదనమాట. మళ్ళీ మళ్ళీ ఇవి హార్వెస్ట్‌కి అయితే వస్తూ ఉంటాయి. గోంగూరతో పాటు పాలకూర కూడా అట్లనే పెరుగుతదండి. మనం ఒకసారి మొక్కలు వేసుకున్నామంటే చాలా సార్లు మనము హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా అయితే గోంగూరనంతా కూడా నేను హార్వెస్ట్ అయితే చేసేసానండి. ఈ గోంగూరతోటి నేను గోంగూర పులిహార చేశాను. అలాగే గోంగూర చట్నీ కూడా చేశానండి. ఆ రెసిపీస్ ఎలాగా చేయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన సాహిత్య రాజుస్ కుకింగ్ ఛానల్‌లోనికి వెళ్లి మీరు సెర్చ్ చేయొచ్చండి. ఓకే అండి. ఈ విధంగా అంతా కూడా సీడ్స్ ద్వారా జనరేషన్ చేసినటువంటి గోంగూరనైతే హార్వెస్ట్ చేసేసాను. ఓకే అండి. ఇప్పుడు ఇదొచ్చేసి మనకి సైడ్ ఉన్నటువంటి గార్డెన్ అనమాట. నేను గోంగూరని హార్వెస్ట్ చేస్తూనే మీకొక విషయం చెప్తున్నాను చూడండి. ఈ సైడ్ ఉన్నటువంటి గార్డెన్ అయితే త్వరలో తీసేస్తున్నామనమాట. అలా తీసేస్తూ శాశ్వతంగా ఉండే కొన్ని మొక్కలున్నాయి చూసారా? ఫ్రూట్స్ మొక్కలు, అలాగే అరటి మొక్కలు, దానిమ్మ కొన్ని మొక్కలనైతే ఇక్కడ నాటామండి. వాటిని మాత్రము బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చిన్న గార్డెన్‌లోనికైతే షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ మొక్కల్ని షిఫ్ట్ చేసేది కూడా మీకు షార్ట్స్ రూపంలోనూ, అలాగే లాంగ్ వీడియోలోను మీకు పోస్ట్ చేస్తానండి. గార్డెన్ తీసేయడం బాధగానే ఉంది. కానీ ఎందుకు తీసేస్తానని మీకు తర్వాత అయితే షేర్ చేసుకుంటానండి. ఈ గార్డెన్ అయితే చిన్నగా తీసేస్తున్నామనమాట. ఓకే అండి. ఈ విధంగా సీడ్స్ ద్వారా జర్మినేషన్ చేసినటువంటి గోంగూరని హార్వెస్ట్ చేసిన తర్వాత మనం మార్కెట్ నుంచి గోంగూర కొని తెచ్చుకుంటాం చూడండి. ఆ కొమ్మల్ని కూడా నేను ఈ విధంగా అయితే రీప్లాంటింగ్ చేశాననమాట. అవి కూడా షార్ట్ రూపంలోను, వీడియో రూపంలోను పోస్ట్ చేస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి చూడొచ్చు ఎలా నాటామని. ఆ గోంగూరను కూడా ఇది థర్డ్ టైమ్ అయితే ఇలాగ హార్వెస్ట్ అయితే చేసేసామండి. ఓకే అండి. ఈ విధంగా సొరకాయి, అలాగే గోంగూరని హార్వెస్ట్ చేసేసుకున్న తర్వాత, మనకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో చక్కగా నేతి బీరకాయలైతే వచ్చాయి చూడండి. ఎంత చక్కగా వచ్చిందో. చాలా పెద్దగా లెంతీగా ఉందండి. అయినా కానీ చాలా లేతగా ఉందనమాట. చాలా బిగ్ సైజ్‌లో వస్తున్నాయి ఈ నేతి బీరకాయలు మాత్రం. చూడండి నొక్కి చూసినప్పుడు చాలా అంటే చాలా లేతగా ఉందనమాట. ఓకే అండి. ఇప్పుడు ఈ విధంగా అయితే 2 నేతి బీరకాయలు వచ్చాయన్నమాట. ఈ 2 నేతి బీరకాయలని కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాము. ఈ నేతి బీరకాయలతోటి కూడా నేను కర్రీనైతే ప్రిపేర్ చేశానండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు. ఈ రెసిపీస్ అన్నీ కూడా మనది సాహిత్య రాజుస్ కిచెన్ ఛానల్ ఉందనమాట. కుకింగ్ ఛానలు. అందులోని వెళ్లి చూస్తే మీకు రెసిపీస్ అన్నీ తెలుస్తాయండి. అలాగే ఇంక ఈ నేతి బీరకాయతోటి ఏమేమి రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో నాతోటి షేర్ చేసుకోండి. ఓకే అండి. ఈ విధంగా నేతి బీరకాయలని కూడా హార్వెస్ట్ చేసేసాము. ఓకే అండి. నెక్స్ట్ ఇదొచ్చేసి పొట్లకాయ అండి. స్నేక్ గ్రౌండ్ అంటాం కదా! చక్కగా పొట్లకాయ చూడండి ఎంత బాగొచ్చిందో. చాలా అంటే చాలా లేతగా ఉందనమాట. ఇవి ఇంకా నేను లెంతీగా వస్తాయనుకున్నానండి. ఇవి హైబ్రిడ్ అవ్వటాన ఈ విధంగా చారలుగా ఉన్నాయి మనకి. అలాగే చిన్న సైజులో వస్తున్నాయన్నమాట. ఈ పొట్లకాయతో కూడా నేను పాలు పోసి చక్కని కర్రీ అయితే వండానండి. ఓకే అండి. ఇదనమాట మన గార్డెన్‌లో బిగ్ హార్వెస్టే అని చెప్పుకోవచ్చండి. చక్కగా నేతి బీరకాయలొచ్చాయి, సొరకాయలొచ్చాయి, అలాగే పొట్లకాయ కూడా వచ్చిందండి. మళ్ళీ గోంగూరను కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా మంచి హెల్తీ అయినటువంటి ఆర్గానిక్ పంట అండి. నేను హెల్తీగా ఇంట్లోనే హోమ్‌మేడ్ ఫర్టిలైజర్స్‌ని, అలాగే కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్‌ని ప్రిపేర్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటాననమాట. అలాగే మొక్కలకు వచ్చేటువంటి పెస్ట్ కంట్రోల్స్‌ని కూడా నేను ఇంట్లోనే స్ప్రే చేసి ఆర్గానిక్‌గా మొక్కలకి స్ప్రే చేస్తూ ఉంటానండి. మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే ఒకసారి మన ఛానల్‌ని సెర్చ్ చేశారంటే ఆ వీడియోలన్నీ కూడా మీకు చూడొచ్చు. ఓకే అండి. ఇది ఇవాల్టి మన హార్వెస్టింగ్ వీడియో. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మీ సజెషన్ నాకు తెలియజేస్తూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.